జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. సొంత మనుషులనే పక్కన పెట్టేయడం, వారి స్థానంలో కొత్త వారిని తెచ్చుకోవడం వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే. తనను కాదని వెళ్లిపోయిన వారిపై ఆయన కక్ష సాధిస్తూ ఉంటారు. ఎంతటి వారైనా జగన్ ఆగ్రహానికి గురి కావాల్సిందేనని అనటంలో సందేహించాల్సిన పని లేదు. తాజాగా బీసీ నేత జంగా కృష్ణమూర్తి కూడా జగన్ చేష్టలకు బలయ్యారు. నిన్నటిదాకా వైసీపీలో ఉన్నారన్న కనికరం కూడా జంగా కృష్ణమూర్తి పట్ల చూపించలేదు మన జగనన్న. జంగా కృష్ణమూర్తి ఒకప్పుడు జగన్కు వీరభక్తుడు. ఉంటే జగన్ పక్షానే ఉంటాను అనేంతగా అత్యంత ఆప్తుడైన అనుచరుడిగా కొనసాగారు. జగన్ రెడ్డి సీఎం కావాలని ఆయన పల్నాడు నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కూడా చేశారు. జగన్ రెడ్డి మాట కోసం తన ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశారు. ఇంత చేసిన ఆ బీసీ నేతపై జగన్ రెడ్డి అర్ధరాత్రి పగ తీర్చుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయించారు. జంగా కృష్ణమూర్తి పార్టీ మారడంతో ఎమ్మెల్సీ పదవిని కక్షపూరితంగా తొలగించి పగ తీర్చుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఇలాంటి చర్యలకు దిగడం రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల్లో తీవ్ర నిరసనకు కారణమవుతోంది. జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీగా తొలగిస్తూ అర్ధరాత్రి గెజెట్ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యాదవ సామాజిక వర్గంలో జంగా కృష్ణమూర్తి బలమైన నాయకుడు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నేత. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గని తత్వం ఆయనది. వైసీపీలో అవమానాలు భరించలేక ఆయన బయటకు వెళ్లిపోతే జగన్ ఆయనపై పగబట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని యాదవ సామాజిక వర్గంలో జంగా కృష్ణమూర్తికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1999కి ముందు జంగా తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉండేవారు. గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే సీటిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడంతో ఆ పార్టీలో చేరారాయన. వరుసగా 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురజాల సీటును గుంటూరుకు చెందిన డాక్టర్ ఆల వెంకటేశ్వరరావుకు కేటాయించినప్పటికీ జంగా వైఎస్ కుటుంబానికి విధేయంగానే కొనసాగుతూ వచ్చారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జంగా కృష్ణమూర్తి జగన్ వెంటనే ఉన్నారు. వైసీపీలో చేరడానికి చాలా మంది తటపటాయిస్తూ ఉన్న రోజుల్లోనే అందరికంటే ముందు ఆ పార్టీలో చేరారు. జగన్ రెడ్డి ఓదార్పు యాత్రలో ఆయన వెంటనే ఉన్నారు. వైసీపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని తీసుకుని జగన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. బీసీ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీకి ఓట్లు వేయించారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురజాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు. ఇంత చేసిన జంగా కృష్ణమూర్తికి గురజాల సీటు విషయంలో కూడా జగన్ అన్యాయం చేశారు. జంగా సీటు త్యాగంతో గురజాలలో అడుగుపెట్టిన కాసు మహేష్ రెడ్డి ఆయన్ను చాలా అవమానిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక దశలో కాసు మహేష్ రెడ్డికి జంగా కృష్ణమూర్తికి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తన కోసం ఎంతో కష్టపడిన జంగాకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నా జగన్ రెడ్డి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆత్మాభిమానం చంపుకోలేక వైసీపీని వీడి ఎన్నికలకు ముందు జంగా టీడీపీలో చేరిపోయారు. జంగా నిష్క్రమణతో పల్నాడు బీసీలు వైసీపీకి దూరం జరిగారు. ఎన్నికల్లో దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి చెందే పరిస్థితి వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన జగన్ ఆయనపై కక్ష పెంచుకున్నారు. సరిగ్గా పోలింగ్ పూర్తయిన తర్వాత అనర్హత వేటు వేయించారు. జగన్ రెడ్డి తీరుపై జంగా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండా అనర్హత వేటు వేశారని ఆవేదనగా ఉన్నారు. జగన్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించి ఉండొచ్చు. కాకపోతే జంగా తొలగింపు ప్రభావం వైసీపీపై దీర్ఘకాలం ఉండటం మాత్రం ఖాయం. జగన్ రెడ్డి బీసీ వ్యతిరేకి అన్న ఫీలింగ్ రావటమూ ఖాయమే. subscribe to KTV Telugu KTV Telugu channel.